నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఏదైనా సీడ్ ని మనం టేకప్ చేసిన తర్వాత దాని గురించి అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో మల్టిపుల్ గా ఎక్కడెక్కడ ఉంది దాని గురించి పూర్తి వివరం తీసుకునేదాకా మనం ఫైనల్ చేయము. అందులో భాగమే మనం ఇంతకుముందు జాక్పాట్ తో పాటు జమీందార్ విజయబాయ్ అగ్రిటెక్ కంపెనీ నుంచి రెండు రకాలు మనం ఈ రెండు రకాల మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది. మన రైతులు అడగటంతో పాటు వాటి గురించి పూర్తి వివరణ, పూర్తి క్లారిటీ, అంటే వాట్ ఈస్ వాట్, మొక్క దశ నుంచి వైరస్, నల్లి, నల్లతోన పురుగు, ఇట్లా కాయ ఎండిన తర్వాత కోత కూలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉందనేది ఒక పూర్తి ఫీడ్బ్యాక్ ఒక 8-10 వీడియోల వరకు చేసిన తర్వాత మనం ఫైనలైజ్ చేసుకుంటాము. అందులో భాగమే ఇప్పుడు మనం ఈ ప్రాంతం మన రైతు దగ్గరకు వచ్చాము. ఇది ఇక్కడ నుంచి జమీందార్ విజయబాయ్ అగ్రిటెక్ కంపెనీ జమీందార్. ఇప్పుడు రైతుతో కూడా మనం మాట్లాడదాం. ముందు ఒకసారి మనం కాపు ఇవన్నీ చూసి రైతు ఎప్పుడేసారు, రైతు యొక్క హ్యాపీనెస్ మూమెంట్స్ అవి మనం షేర్ చేసుకుందాం. మీకు వినిపిస్తాను. ఇది చెట్టు, ఇది ఈ కొమ్మ వెళ్ళింది, కాసి కూర్చుంది. ఇట్లా ప్రతి కొమ్మ చిక్కదనంగా, చాలా చిక్కదనంగా కాసి కూర్చుంది. పర్ఫెక్ట్ తేజ. ఇటు కూడా కాసింది. మరి మొదట వచ్చిన కొమ్మలకి, ఫస్ట్ లో పడ్డటువంటి కాయలకి పండిపోయినాయి. కాయ ఇదిగో లైట్ ముడుతుంది, కానీ అంటే ముడతంటే ఇదే మా తేజకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ తాలు కాలేదు. ఎక్కడ చూసుకున్నా కానీ తాలు కాలేదు. మరి రైతు గారు కూడా భోజనంగా నీళ్లు పెడతారు. ఈ కింద ఉన్న కొమ్మలన్నీ తడుచుకుంటూ వెళ్తుంటాయి, నీళ్ళలో తడుస్తూ ఉంటాయి, కానీ తాలు కావు. కొన్ని రకాలు తాలు అవుతుంటాయి. ఇలా ప్రతి చెట్టు, ఏ చెట్టు చూసుకున్నా సరే అడుగు కొమ్మలు బ్రహ్మాండం కాసింది. అవి ఒక 8 గంటల వరకు ఉంటుంది, పండిన కాయల వరకు అడుగు వరకు. వాటిలో మాత్రం తాళ్ళు లేదు, ఏదో రాలిపోయిన కాయ తప్పింది. ఇది ఇక్కడ కూడా చూస్తుంది. ఇది పాయ దక్కిన సార్, పాయ చేస్తారు కదా కాలిబాటలని. ఈ కాలిబాటలు చేయడం వలన ఇటు జరికొమ్మలు వంగిపోయి కొద్ది పచ్చికాయ ఇట్లా మనకు లైట్ కలర్లో కనిపిస్తుంది, లైట్ వైట్ అని. కానీ లోపల సాళ్ళు మాత్రం అవి బాగానే ఉంటాయి, మళ్ళీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి, బ్లాక్ కలర్లోనే ఉంటాయి పచ్చికాయ. రండి. మై దోస్త్ రహీం, మేము పల్నాడు బిడ్డలం, ఆల్సో మహేష్ కూడా. మేము మన పల్నాడుకి సంబంధించి మేము ముగ్గురమే. మన రైతుల ఫీడ్బ్యాక్ కూడా ఒకటే చెప్తుంటారు. ఉన్న యూట్యూబర్లో జెన్యూన్ పర్సన్స్ అది మన పల్నాడు నుంచి చెబుతుంటారు. అందులో మేము ముగ్గురు ఉండటం అనేది అది మేము చేసుకున్న పుణ్యం. ఒకసారి చెప్తున్నాను చూడండి, కాపు ఎంత చిక్కదనం అనేది. ఎంత ఎత్తు పెరిగిందో అంత ఎత్తు కింద నుంచి పై వరకు కాపే. ఈ చెట్టు హైట్ వచ్చింది అంటే దాదాపు ఇంచుమించు నా హైట్ వచ్చినట్టే. నా హైట్ వచ్చి కూడా కింద నుంచి కాసుకుంటే ఉంది. చూడండి కాపు ఎంత చిక్కదనము. మరి ఇంత ఎత్తు పెరిగినా కానీ పెళ్ళుస్ తక్కువ, వంగిపోయినా కానీ ఇరిగిపోటాలు లేవు. ఇది అన్ని నేలలకు అనుకూలం అండి. ఇది ఎర్ర నేల, లైట్ పూర్తి ఎర్ర నేల, గలస కూడా తగులుతుంది, సన్న రాయి తగులుతుంది. నల్లరేగ నేల అయితే కొంచెం మనం బలం తగ్గించి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్టెప్పులుగా మనం బలం పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది ఒకసారి 10 టక్కులు ఎరువు తోలుతారు, మళ్ళీ ప్రతి 20 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ వాడుతూ ఉంటారు. అవసరం లేదండి, పెట్టుబడి తక్కువలోనే. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది, ఈ ఎర్ర నేలలో
తేలికపాటి నెలలో ఇంతెత్తు పెరిగినా కానీ అంత కింద నుంచి పైదా కాపు కాసి మళ్ళీ కాయ సైజు ఎక్కడ తగ్గకుండా కింద నుంచి చివరి వరకు కాయ సైజు తగ్గకుండా ఉందంటే నల్లరేగడి నెలలో పూర్తి మనకి ఖమ్మం కానీ పెద్దకొరపాడు కానీ ఇటు రావెల కానీ బట్లూరు కానీ ఈ మందపాడు సిరిపురం సర్కిల్ మొత్తానికి తక్కువ పెట్టుబడితో నమ్మకంగా ఖచ్చితంగా 30 పైన అవుతుంది. ఇదైతే మాత్రం ఈ చేను మాత్రం 40కి వెళ్ళిపోద్ది, 40 క్వింటాలకు వెళ్ళిపోద్ది ఈ చేను. అయితే రైతు గారు ఫీల్డ్ ఒప్పుకోలేదు. ఫీల్డ్ కి రైతు గారు ఒప్పుకోవట్లేదు. కంపెనీ రిక్వెస్ట్ చేసినా కానీ రిజెక్ట్ చేశారు. ఇంతకుముందు ఇంకా బాగుందంట, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో తక్కువలో పెట్టుబడి తక్కువతో పాటు బలమైన నల్లరేగడి భూములకి 2 తళ్ళున్న చాలు 10 క్వింటాలు వస్తాయి. అది మీకు కనుక వాటర్ సౌకర్యం ఉండి బాగుంటే ఖమ్మం వాళ్ళు అయితే మాత్రం 40 ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ భూమి ఎంత బలమైంది, వాళ్ళకి వాటర్ సోర్స్ ఉంది కాబట్టి. చేను కూడా అల్లకపోయింది. రైతు గట్ట మాట్లాడదాం. ఈ కొమ్మ దేకు, ఈ కొమ్మ ఈ చెట్టు కింద నుంచి ఒకసారి చూపాను. ఈ చెట్టు అన్ని చెట్లు ఇంతే ఉన్నాయి, ఒకటే కాదు. రన్నింగ్ లో ఉందా? మనకు అడవిలో పరకాయలు ఉంటాయండి, అడవిలో పరక చెట్లు ఉంటాయి. అవి ఎట్టగాతియో ఆ రేంజ్ లో అసలు ఈ అంటే తేజాల్లో ఇంత చక్కెర కాపు లేదు, ఇంత హైట్ లేదు, ఇంత క్వాలిటీ లేదు. ఎస్పెషల్లీ నల్లతార పురుగు. మరి ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు 2024. ఈ కొమ్మ చూడన్న అసలు ఎంత, నాకు ఒకసారి అది తీగ జాతి, కొమ్మ జాతి, తీగ జాతి కాదు. రహిమన్ అల్లాడుతున్న తీయటానికి. కొమ్మ స్ట్రాంగ్, కాపు చిక్కన, పచ్చికాయ నలుపు, తాలు ఒక 2% అంతే. పై కొమ్మలకు మాత్రం బేభత్సమైన కాపు. అట్ ద సేమ్ టైం ఇది కూడా చూసుకుంటే మోసెస్ అన్న ఆయనకి అక్కడ దాకా ఉంది కాపు. మనకి ముఖ్యంగా వైరస్ తట్టుకుంటుందండి, తర్వాత నల్లతార పురుగుని తట్టుకుంటుంది. వర్షాలు ఎక్కువైనా సరే ఈ సంవత్సరం తేజ సెగ్మెంట్లు, తేజ రకాలు అన్ని వర్షాలు తట్టుకున్నాయి. తాలు కాలేదు, ఇందులో తాలు లేదు, కాపు చిక్కన. ఏ చెట్టు చూసుకున్నా, ఏ కొమ్మ చూసుకున్నా కానీ, ఏ ఊర్లో చూసుకున్నా, ఏ రైతు దగ్గర చూసుకున్నా కాపు విషయంలో సేమ్, ఎక్కడ తగ్గకుండా. ఎందుకంటే క్యారెక్టర్స్ లో మార్పు రాలేదు. మనం ఎందుకంటే ఒక వీడియో గురించి ఒకసారి చెప్తే సరిపోతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. కానీ మల్టిపుల్ గా రకరకాలుగా అనేక ప్రాంతాల్లో అదే రకం మీద వర్క్ చేస్తున్నామంటే క్యారెక్టర్స్ ఏమైనా మారినాయా లేదనే దానికోసం నిరూపణ కోసం మనం ఇట్లా తిరుగు చేస్తా ఉన్నాము. ఇప్పటికి దీని 3 ఫీల్డ్ చూశాను నేను. ఎక్కడ క్యారెక్టర్ మనకి అంటే కాయ సైజులో కానీ, చేనుకి ఆకు కానీ, కలర్ కానీ మార్పు కానీ లేదు, సైజులో వ్యత్యాసం లేదు కింద నుంచి పై దాకా. మళ్ళీ బుషింగ్ టైప్లో కానీ, ఒక చోట బుషింగ్ వచ్చి, ఒక చోట తీగ జాతి, ఒక చోట కొమ్మ జాతి లేదు. ఎక్కడున్నా సరే సమానంగానే ఉంది. ఈ జమీందార్ అనే ఇత్తనం సార్. ఓకే సార్, ఒక్కసారి చూడండి. అసలు అంటే కొంచెం వీడియోలో మీకు దగ్గర పోయే కొద్ది సైజ్ అనిపిస్తుంది, బట్ పక్క ప్యూర్ ఒరిజినల్ తేజ. అటు కూడా కొమ్మలు ఉన్నాయి, అటు కూడా చూడండి ఎంత కాసిందో.
ఇంకొంచెం మనం ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మొదట పడ్డ కోతని చిన్నగా ఒక 10 మందినైనా ఒక 5గురినైనా పిలిచి కోత కోయగలిగితే అసలు ఇంకా మనకి ఎదుగుదల ఉంటుంది. కొమ్మలు కొత్త కొమ్మలు బాగా వస్తాయి, ఆ కొమ్మల నిండా కాయలు వస్తాయి. మొదట్లో మనకి మంచి రేట్ ఉంటుంది కాబట్టి 20 ఏళ్ళు తగ్గకుండా వచ్చిన 2 క్వింటాలు 3 క్వింటాలు అమ్ముకుంటే ఆ పెట్టుబడి మళ్ళీ దీనికి పెడితే 1 ఎకరన్నరలో వచ్చే దిగుబడి ఎకరానికి వస్తుంది. కోయటం వల్లను కాయకి చెట్టుకి బరువు దిగటం వల్లను మనకు అప్పుడు చేతిలో కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి పెట్టేదానికి వెనకాడం కాబట్టి ఇంకొంచెం మంచి మందులు కొట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది మొదటి కాపు. ఇక పైన వచ్చిన కొమ్మల యొక్క కాపు చూద్దాము. ఇది చూడండి, పెట్టలేం. అది అన్న కొమ్మది అడుగు కాపు కాసినాయి, కింద కొమ్మలు కాసినాయి, పైన వచ్చిన కొమ్మలు కాసినాయి. ఇంకా రైతు గారు అడుగు ఒక మొక్క పెట్టారు. ఇది ఒక 10 అడుగు ఒక మొక్క పెట్టడం జరిగింది. ఇంకొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మొక్కకు మొక్కకు మధ్య దూరం పెంచగలిగితే అసలు మామూలుగా పడిపోద్దండి. లోపల గాలి తగలకపోయినా కానీ చాలుగా మురుగాయ కాయగాయ 5% కామన్ అన్న. ఎంత చెప్పుకున్నా 5% అనేది కామన్ వర్షాలు ఉండటం వల్ల. ఒక్క నిమిషం, ఈ చెట్టు చూడండి, ఈ కొమ్మ చూడండి. ఎండి తోట అడిగి ఉన్నట్టయిందండి తోట. జమీందారు గలస నేల, ఎర్ర నేల, నీళ్లు సకరంగా పెట్టి టైంకి మందులు మెయింటెనెన్స్ బాగా చేశాడు. దట్స్ వై తోట కింద బాగుంది. వెళ్దాం, ఇప్పుడు పైన ఉంది. రైతు వస్తే రైతుతో పాటు సార్ రండి రండి. బాగుందన్న, వెరైటీ చాలా బాగుంది. అట్లాగే కట్ట కట్ట ఈ వంగిపోయిన కొమ్మలకు కూడా అంటే కనపడిన కొమ్మలు కూడా బీభత్సమైన కనపడే కాపు. తీసుకున్నా రండి సార్. మీదే బాగుందా? నాది వేసిన వాళ్ళు ఎంతమంది వేసారు? ఎవరు తెచ్చుకున్నా అదే నేను తెచ్చుకున్నా. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సల్లా వెంకటేశ్వరులు గరికపాడు. సల్లా వెంకటేశ్వరులు గారు గరికపాడు మండలం సార్? పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మండలం? మండలం బొల్లాపల్లి. బొల్లాపల్లి మండలం. ఇది ఇక్కడ ఉన్నాం, ఈ రైతు గారి పొలంలో ఉన్నాం ఇప్పుడు మనం. మీరు వేసిన రకం పేరేంటి సార్? జమీందారు. జమీందార్ విజయ్ బయోగ్రటెక్ కంపెనీ నుంచి జమీందార్ వెంకటరెడ్డి అక్కడ మెగా సీడ్స్ లో తీసుకొచ్చా తెచ్చారు. విత్తనం ఎలా ఉంది సార్? నేను ఫస్ట్ లో అనుకున్నా నచ్చలేదు, కానీ తర్వాత విత్తనం పర్లేదు అనిపించిందండి. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ రేంజ్ లో అసలు మీరు విత్తనం ఎంచుకుంటే ఫస్ట్ మీ లక్కి ముందు నాటికి నేను 3 ఎకరాలు తీసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ముందు నాటికి అది విత్తనం ఎంచుకుంటే మీరు ఫస్ట్ అదృష్టవంతులు, మొదటి వ్యక్తులు. ఇస్తానని చెప్పిండు, ఫస్టే చెప్పిండు. ఏది పోయిన సంవత్సరం తోట తొట్టానికి వచ్చినప్పుడు కొత్త ఇత్తనం ఇస్తాను, జమీందారు ఇత్తనం వచ్చినది ఇస్తానన్నాడు వెంకటరామరెడ్డి. ఇచ్చిండు, చూద్దామని ఎకరం తీసుకున్నా. ఈ సంవత్సరం 3 ఎకరాలు తీసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ మీరు లక్కీ ఛాన్స్ మళ్ళీ మిస్ అయ్యారు. 3 ఎకరాలు తీసుకుంటే ఎంత బాగుండేది.
ఎలా ఉంది సార్? చూద్దామని ఫైనల్ గా ఎలా ఉంది సార్? కాపు చూడండి ఒకసారి, కాపు చెప్పండి మా రైతుల కోసం. మేము మంచి తేజాల కోసం తిరుగుతున్నాం సార్. మీరు వేసారని తెలిసింది, షాప్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తో ఇక్కడ దూరం వచ్చాము మీ దగ్గరికి. మీరు వేసారని తెలిసింది, వేయడంతో పాటు బ్రహ్మాండంగా పండించారు, మంచి మందులు వాడారు, మెయింటెనెన్స్ బాగుందని చెప్పడంతో వచ్చాము. ఎలా ఉంది సార్ మీ నోటి మాటల ద్వారా చెప్పండి, కాపు ఎలా ఉంది? తోట బాగా పర్లేదు అనిపించిందండి. ఇంత బాగా అయితే పర్లేదు, అదే మా సైడ్ లేవు తోట పర్లేదు, అసలు ఎట్లా లేవు. 10-12లతోనే ముగించుకున్నారు. 25-30 వస్తాయి అంటారు. 25-30 30 వస్తాయి అంటారు. ఎన్ని ఎకరాలు ఇది? ఈ చేను ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఇది ఎంత పడింది? ఇది ఎకరన్నర. 40 సార్లు జమీందారు, 40 సార్లు ఎస్ఎస్సీని. ఈ 40 ఎకరన్నరలోనే 70 సెంట్లు 70 సెంట్లు 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎకరన్నర జమీందారు, ఎకరన్నర అది ఎస్ఎస్సీని. ఈ ఎకరన్నర మీది మొత్తం ఎంత అనుకుంటున్నారు? అయితే అయింది నీకా తెలియదులే. ఖచ్చితంగా 35 నుంచి 40 వస్తాయి. ఎందుకంటే కింద నుంచి ఉంది కాపు. మన వెంకటరావు కూడా ఇదండు 40 వస్తాయని. పైన ఉంటే అనుకోవచ్చు, కింద నుంచి కాపు ఉంది. కొమ్మ బాగా పట్టింది మీ దాంట్లో, మీరు మెయింటెనెన్స్ బాగా చేశారు. కింద కొమ్మలకు కూడా కాపు ఉంది. పెట్టుబడి కూడా బాగానే అయిందండి. అసలు ఏంది ఈ కాయలేదు, ఇట్ట కాపిచ్చారు మీరు, మామూలు కాదు. రహిమన్న సార్ మామూలు కాదు. మామూలుగా మెగా సీడ్స్ లో ఆయన కాడ రాజీ ఉందండి. వెంకటరెడ్డి కాడ ఇతను కాడ రాజీ ఉంది. రేటు కాడ అట్లా ఉంటది. రాజీ పట్టు డూప్ జరగనేడు. ఏదైనా తాడు వచ్చిందంటే మనకి రైతు కాడికి వచ్చేస్తాడు ఆయన, వెంటనే వచ్చేస్తాడు. ఇత్తనం కాడ రాజీ పడ్డు. ఏదైనా మనకి ఇత్తనం తాడు వచ్చిందంటే మనకి రైతు కాడికి వచ్చి పడతాడు, చూస్తాడు. దాని తగ్గ పరిష్కారం చేస్తాడు. ఏదన్నా నారు టైం అయితే నారుతాడు, మించిపోతే నాకు పరిష్కారం ఏదో చేస్తాడు. అంతే, అట్లా ఉండాలి. అదే మంచి పని. ఇవి ఇచ్చి నేను 7 సంవత్సరాలు సాయంకాలికి పెట్టుకోలేకపోతా. విత్తనాలు ఇచ్చి చేతులు వెళ్ళిపోవడం కాదు, అభ్యాసం లేదు. ఎండింగ్ వరకు కూడా తీసుకురావాలి, ఫాలోఅప్ చేయాలి. అంతే అదే లెక్క నచ్చింది. అదొకటి అది నచ్చింది. నెంబర్ 1. విత్తనం నచ్చలేదు అనమాట. విత్తనం కూడా నచ్చింది. ఏమంటున్నారు మన ఊరు సార్? మా ఊరు ఎవరు రాలేదు. చూసిన వాళ్ళు బాగున్నది అంటున్నారు. పర్లేదు, పంత పైకాపు వచ్చేసింది. పెడితే పోయేదే కదా. ఫీల్డ్ పెట్టనండి, వద్దండి. ఫీల్డ్ కి మీరు మమ్మల్ని రానిచ్చారు. మీరు వచ్చేది ఇంకా తప్పదు. వెంకటరెడ్డి కోసం తప్పదు. కింద చూద్దాం సార్ ఒకసారి. పైకి పండి. మన రైతులు ఏమనుకుంటారంటే పైకి పదం పండి, ఆ గుంటికి పదం పండి. ఒకసారి ఇటు పోయి ఇటు ఎదురు ఎండలే ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తారా అనుకుంటారు. బాగా గట్టికెళ్దాం. మీరు కూడా చేను మాత్రం చూపించండి. ఒకసారి ఒక కాసిన చెట్టు చూపించండి సార్. ఒక కొమ్మ చూపించండి. మీకు నచ్చిన కొమ్మ ఒకటి చూపించండి. నాకు నచ్చింది, నాకు మొత్తం నచ్చుద్ది. మీకు మొత్తం నచ్చింది. ఏదైంది ఇది చూస్తారా? ఏమైంది? ఇదిగో నాకు నచ్చింది ఉంది రండి. బాగా కాసిందండి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, మన టయానికి రాలేదు. ఆ టైం లాస్ట్ ఇయర్ మనకు అందుబాటులో ఉన్నట్టయితే మనం కూడా రిఫర్ చేసేవాళ్ళమే, మనం కూడా వేసేవాళ్ళమే. మన చేలో 1000 మందికి మనం కూడా ఏర్పాటు చేసేవాళ్ళమే, కుదరలేదు. సో దానికి మేము కొంచెం బాధపడుతున్నాం. ఒకసారి చూపాను. తేజాలే వేయాలి అనుకున్న ప్రతి రైతు మనకున్న భాగంలో అర్ధ భాగం ఇది పెట్టేసుకోవచ్చు. మిగతాది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను తిరుగుతా ఉన్నాను. ఈ పల్నాడు అంటేనే వేడి, అందులో ఇంత కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలో వేడిలో కూడా వేరుకుళ్ళుడు కానీ వైరస్ కానీ అన్ని తట్టుకొని నిలబడిందంటే, అంటే అటు నల్లరేగల్లో తట్టుకొని నిలబడింది, ఇటు ఎర్రబాలల్లో గలస నేలలో తట్టుకొని నిలబడింది. పూర్తి వేడి ప్రాంతమైనటువంటి మా పల్నాడులో కూడా అందులో ఈ కొండ చుట్టూ కొండే ఉంటుంది. వాటర్ లేకపోతే బెక్కమంటే ఈ తోటలు. అలాంటి దాంట్లో కూడా ఇట్లా తట్టుకొని ఈ రేంజ్లో ఇట్లా కాసిందంటే అంటే ఇత్తనం ఫస్ట్ ఇత్తనం రైతు మెయింటెనెన్స్ కూడా బాగుంది. మనం మంచి ఇత్తనం చూసాం యూట్యూబ్ కానీ లేకపోతే మనం తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఇత్తనం చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా పక్కాగా పండే సాయిల్లోనే నేలల్లోనే మనం ప్లాన్ చేసుకుని వేసుకోవాలి. చౌడు నేలలో, గడ్డి పట్టే నేలల్లో, ఉరకెత్తే నేలల్లో పెట్టుకొని ఇత్తనం ఫెయిల్ అయిందని కానీ ఇత్తనం మీద రుద్దకూడదు మనం. ఎందుకంటే ఇదిగో మరి ఇది గలస నేల, ఎర్ర నేల, రేపటికి ఆరిపోతుంది. ఈ ఆరిపోయే దాంట్లో పెట్టుకొని నీళ్లు ఏదో 20 రోజులకు 30 రోజులకు పెట్టుకొని గడ్డి పట్టించుకొని ఇత్తనం ఫెయిల్ అని చెప్తే సరిపోదు. ఇత్తనం మంచిది దొరికినప్పుడు అది 50% సక్సెస్. మిగతా 50% అనేది 30% మన మెయింటెనెన్స్, 20% అనేది
వాతావరణం చేతిలో ఉంటుంది. అది వాతావరణ ఎఫెక్ట్. 20% వాతావరణం ఎంత వాతావరణం దెబ్బతీసిన 20% నుంచి 20% కంటే ఎక్కువ దెబ్బతీయలేదు తేజాల్లో. ఇక లావులకి వెళ్తే మాత్రం అది మనం చెప్పేది లేదు. అది జాక్పాట్ లాంటిది. అసలు ఈ చెట్టు చూడు, ఇది పందిరేసినట్టు అయింది. ఈ పందిరిని ఒక్కసారి లేపు చూడన్నా. క్యా బచ్చా హై, अच्छा है, बहुत अच्छा है. వీడియో ఇప్పుడు నీట్గా వస్తుంది కదా. ఇచ్చేది బాబా ఎట్టగా పిచ్చు. మా ఊరిలో మమ్మల్ని కొడతారు ఇట్లా తీసుకుపోతే. భగవంతుడు ఇట్ట మా ఊరు పోతే ఊరుకోరు. మా హిందీకి వెళ్ళారు అంటారు ఇప్పుడు. అసలు ఈ కాపు చూడు, ఈ కళ్ళు తిరిగి పడతారు. ఇలా చూపించన్నా, నువ్వు ఎక్కడ తగ్గకుండా కొమ్మలే చెట్లే చూపి కాయలే చూపి మమ్మల్ని కవర్ చేయకుండా. రండి బాగా రండి. ఫీల్డ్కి రైతు ఒప్పుకోవట్లేదు కాబట్టి కొద్దిగా వీడియో రూపంలో చాలా వరకు కవర్ చేస్తాను. తీసుకురాను. ఏముందిలేండి ఇప్పుడు ఈయన తోట గుల్ల చేస్తారని రైతు చిన్న పిల్లలాగా పెంచుకొని కాపించుకొని మళ్ళీ జనం ఒకరికి 100 మంది 1000 మంది వస్తారు. కొద్దిగా పెళ్ళసండి. కొంచెం నీ కోసేటప్పుడు నీళ్లు పెట్టిన ఒక వారానికి తర్వాత గోపిస్తే మంచిది. ఏం సార్ అంతేగా రైతు గారు? నీళ్లు పెట్టని గోపిస్తే పెళ్ళసు కదా, నీరు మీద ఏమంటే ఎరిగింది అంటే కొయ్యరా అనుకో. అట్లా చూడండి, ఓ నేను కనపడను, మన మాకు చిన్న బద్ద కానీ రిజిస్టర్ అయినా ఇట్లా కవర్ చేయన్నా. ఎందుకంటే చూపించాలి. వైరస్ లేదు, ఫస్ట్ వైరస్ అది కామనే పోతుంది. అసలు ఈ చెట్టు అన్ని చూసుకుంటాను దగ్గర క్లోజ్అప్. పూత కూడా ఉంది. పూతలో 1-2 నల్లి తిరుగుతూనే ఉంది. ఈ పక్కనే పూత కింద అవుతుంది. సార్ ఏ మందులు కొట్టారు సార్? ఎలక్ట్, జంపు, సీజ్మైట్ కొట్టిన మందులు మీరు కొంచెం మన రైతులు నోట్ చేసుకోండి. కొంతమంది ఎప్పుడు ఆ రోగాలు నవక్రాను అంటే మోనోక్రోటోఫాస్ ఆర్తిని కాడ అక్కడక్కడే కొంచెం ఇట్లా అలెక్టో సీజ్మైట్ ఎక్స్పెన్ అసలు ఏమంటే వేస్తారులే కానీ కొద్దిగా అలెక్టోలో ఏమంటే వేయట్లేదు. ఎక్స్పెన్స్ మీద నాకు ఎలక్ట్ బాగుందండి. ఎలక్టో బాగానే ఉంటది, సింగిల్ గా పడితే ఇంకా బాగుంటది. కానీ సందర్భం వచ్చినప్పుడు సీజ్మైట్ యాడ్ చేస్తే నల్లి వచ్చినప్పుడు మాకు ఎనీ టైమ్ మాకు సింజంట కంపెనీ సురేష్ ఉండు మేళాకు ఎనీ టైం ఇమిడియట్ గా మనకు ఫోన్ కొట్టించాలి, మందులు వచ్చేస్తాయి. ఇమిడియట్ మందులుగా చేనికి వచ్చేస్తాడు. చూసి ఎమ్మటే చెబుతాడు పలాందని మనం ఇమిడియట్ తెచ్చుకోవటమే. ఇది ఇక్కడ అయితే మాత్రం నా ఎత్తుందండి. వాటర్ కొంచెం డౌన్ పక్కన నిలబడింది, అది నుంచి నా ఎత్తుంది. సరే అండి, మరి చూడండి. తేజాల్లో పట్టిమారి చెప్తారా? ఒక నిమిషం చెప్పుకోండి. ఇక మన తోటి రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకేదో అందరూ వేసుకోవచ్చు చిత్రం. ఇది ఈ జాగ్పట్ అనే ఇత్తనం అందరూ వేసుకోవచ్చు. పిడుగుల మెగా సీడ్స్ వెంకటరామరెడ్డి కాడ ఉంటాయి. జాగ్పాట్ కాదు, జమీందారు మెగా సీడ్స్ పిడుగురాలు తీసుకొచ్చా. ఈ సంవత్సరం ఎకరాలకే తీసుకొచ్చా. ముందు నాటికి 3 ఎకరాలకు తీసుకుందాం అనుకుంటున్నా. పర్లేదు, అందరూ వేసుకోవచ్చు. ఎక్కడ నష్టపోరు. మందులు కూడా 5 రోజులకి 6 రోజులకి 5 రోజులు కొట్టాలి. పెద్ద మందులు కొట్టుకోవాలి. పెట్టుబడి అయితే నేను కాడకూడదు. పెట్టుబడికి తోట కాస్తాయి. ఇదిగో నా ఎత్తి పెరిగిందని ఏ చూపిస్తాను అనుకోవద్దు, ఏ కాసిన అనుకోవద్దు. మళ్ళీ మనకు మాట వస్తాయి. ఇదిగో కింద కొమ్మలు ఇవి చూపినా. ఇదిగో ఇది అడుగు కొమ్మలు ఇవి. ఇది పై కొమ్మలు. ఇదిగో ఏ కొమ్మ వస్తే ఆ కొమ్మ కాయలేనండి. ఆ ఇండస్ 2000 ఉండే ఎట్లాగో ఇదిగోండి. ఇది చెట్టుకి ఒక్క కొమ్మే, ఇది ఇటు కొమ్మ ఉంది. సో ఎందుకంటే అంత తేజాల్లో మనకి నమ్మకంగానే ఉంటాయండి. లావుల్లో మనకి చెప్పగండి ఇది జాక్పాట్ లాంటిది. వాతావరణం అనుకూలించి ఇటు అన్న ఒకటి తీసి ఒకటి కాదులే, అంత పర్లేదులే. ఒక చెట్టునే కాదులే, అన్ని చెట్లు కాసినాయి. పర్లేదులే. ఇంత కాసిన తర్వాత పర్లేదు అనకూడదండి.
ఓహో దిష్టి తగిలితేనే అంతేగా. సరే చూసుకోరండి, నేను పట్టి మా సొత్తపోయి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తోటి రైతులు, మన రైతులు ఒక 10 ఎకరాల పొలం ఉంది అనుకోండి, ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు చూసాను. 10 ఎకరాల పొలం ఉంది రైతుకి, నాకే ఉంది ఒక 10 ఎకరాలు. ఈ ఇత్తనం నేను ఎన్ని ఎకరాలు పెట్టుకోవచ్చు అంటారు? 10 ఎకరాలు అంటే వాటర్ కానీ బాగుంటే ఒక 5 ఎకరాలు వేసుకోవచ్చు. సగం వేసుకోవచ్చు, సగం వేసుకోవచ్చు, సగం వేరే ఇత్తనం వేసుకోవచ్చు. వేరే ఇత్తనం పేదలు కానీ లావులు కానీ ఏదన్నా కానీ ఒక 10 ఎకరాలు ఉంటే అంటే ఉన్న పొలంలో సగం డైరెక్ట్ గా జమీందారు పెట్టేసుకోవచ్చు. ఒక 5 ఎకరాలు జమీందారు తక్కింది ఎస్ఎస్ని కానీ మామూలుగా జాక్ పట్టు. ఓకే నెక్స్ట్ ఇయర్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారు? ఇదే వేస్తా ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇది కాదమంది జాక్ పట్టు కానీ ఎస్ఎస్ని ఆటేస్తా నేను. మైక్ వాళ్ళది అది మటుకు బాగా. అవి ఎంత వస్తుంది దిగుబడులు? అది కూడా పర్లేదు. ఇది కూడా దీని కుడిచి అడ చేయాలండి రెండు. ఇందులో కుడేది ఇదే కుడి, అది అడం చెయ్యి. అది అడం చెయ్యి. వైరస్ సింటమ్స్ అని కనబడి అందులో దీని వల్ల అన్న ఒకటి దక్కలేదు కదా. వైరస్ తట్టుకుందిగా, పర్లేదు. నల్లికి తట్టుకుందిగా. మీరు కొట్టిన మందుల వల్ల నిలబడి సెట్ అయిపోయింది. సెట్ అయింది. 5 రోజులు 6 రోజులు 5వ రోజు పట్టమే, 6వ రోజు పట్టమే మందు పట్టమే. ఎక్కువ శాతం 5వ రోజే. తిప్పి కొట్టపోయినప్పుడల్లా 6 ఎకరాల మీద 20,000, 18,000, 19,000 బిల్లు. పొలం పెంచు కదా. 6 ఎకరాల మీద ఎకరానికి ఎన్ని ట్యాంకులు పడతారు? మొత్తం 6 ఎకరాలు 40-43 పడతాయి. ఒకే రోజు అన్నిటికీ మొత్తం ఒక రోజు మొత్తం ఇక్కడే ఉందా? అది కాదు, అవతల 3 ఎకరాలు, ఇది 3 అంతే. 6 ఎకరాలు. ఓకే ఆ 3 ఎకరాలు ఏం వేశారు సార్? జాక్ పట్టాను. అది ఎట్టుంది జాక్ పట్టు? అది కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే ఇదేంటి పరిస్థితి అంటే విజయ్ మీద ఎందుకు నేను ఫోకస్ పెట్టానని మీరు అనుకోవచ్చు. తేజాలు కావాలి, పర్ఫెక్ట్ తేజాలు కావాలి. మనం ఒక్కొక్క కంపెనీ చూసుకుంటూ పోతా ఉంటే ఒక సెగ్మెంట్లు బాగున్నాయి, అంటే ఒక రకం ఒక వెరైటీ బాగుంది. 2-3 వెరైటీలు రైతుకు ఆప్షనల్ గా నల్లరేగల్లోను, ఎర్రబాలలోను, చౌడు ఇటువంటి భూముల్లో కూడా సూటబుల్ అయ్యే రకాలు కావాలి. కాబట్టి ఈ కంపెనీలు 3 ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒకటి వరలక్ష్మి, జాక్పాటు, జమీందార్. 3 బటోరపల్లిలో చూసిన బాగానే ఉంది, బ్రహ్మనాయుడు గారి దగ్గర బాగానే ఉంది వరలక్ష్మి. అది లాస్ట్ ఇయర్ కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి డన్. జాక్పాటు, జమీందార్ కొత్తది కూడా కాబట్టి దీని మీద కొంచెం, ఎందుకంటే కొత్తవి బాగుంటాయి. ఈ సంవత్సరం ఇచ్చారు క్షేత్రస్థాయిలో రైతులకి కొంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మెయింటైన్ చేస్తారు. ఆ సంవత్సరం కూడా అనేది అప్పుడు తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు మనకు రాబోయే పంటకు మాత్రం పర్ఫెక్ట్ ప్యూర్ సీడ్ మనకి ఈ కంపెనీ రిలీజ్ చేసిన తర్వాత 1-2 ఇయర్స్ గట్టిగా మెయింటైన్ చేస్తారు. 3వ సంవత్సరం అనేది సెకండ్ ఇయర్, 3వ సంవత్సరం ఇచ్చిన తర్వాత మనకు అది ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. కానీ కొత్త ఇత్తనం కాబట్టి అయినా సరే ఇచ్చిన చోట ఎక్కడ బాగా తగ్గకుండా చిక్కని కాపు అన్ని తట్టుకుని బాగా కాస్తున్నాం కాబట్టి మేమైతే వేస్తాం. నేను చెప్పే ఇండస్ట్రీ ఉండాలండి, అది ఇది ఇది చెప్పే కదండి రకరకాలుగానే ఖచ్చితంగా అట్లా పడతాం. ఈసారి మాత్రం తేజాల మీద పెడతాం, పెట్టి ముందుకెళ్తాం. మన రైతుతో పాటు రైతు ఇవాళ సంతోషంగా ఉన్నాడు. అంతే సార్, సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషమేనండి. ఎంత సంతోషంగా ఉన్నారు? కొద్దిగా ఎక్కువ పర్లేదా? కోసిన తర్వాత మళ్ళీ వస్తాను. కాయలు కోసిన తర్వాత వస్తాను. మరి కాయలు ఎండిన తర్వాత ఎట్టని పట్టి ఎలా ఉందో కూడా చూపించాలి. చెట్టుకే ఎండిపోయిందండి. క్వాలిటీ రంగు కూడా బాగుంటది. అదిగో రంగు కూడా చెట్టుకే ఎండిపోయింది. మేము ఇప్పుడు వేరే చోట చూసాము, ఎండిన తర్వాత ఈ తోట గోల్డ్ కలర్ లో వస్తుంది, సూపర్ గా ఉంటది. అంటే మార్కెట్ లో బాగానే మంచి నల్లగా ఉంటాయి కొన్ని, అవును కదా, కొన్ని తోటలు నల్లంగా ఉంటాయి, కొన్ని రకాలు నల్లంగా ఉంటే తెలుపు అదే దాన్ని గోల్డ్ కలర్ అంటారు. మీ కన్నం కలర్ ఈ కలర్ లో ఉన్నాయి, సూపర్ గా ఉంది. అసలు 21,000 ఎంతో అయిపోతుంది బేరం. సో అలాగా ఉంది ఇది. సో అందుకని దీని మీద నా ఫోకస్ పెట్టాను. నేను కూడా వేసుకోవాలి సార్, అందుకోసం. రైతులు మన పంటలే ప్రాణాధారం, మన ఛానల్ పంటలే ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్ మీకు లింక్ పెడతాను, మీరు చూడండి, మీ వాళ్ళందరికి పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.